హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలతో వచ్చేసానండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, అలాగే ఒక కప్పు బియ్యం పిండి, అలాగే బెల్లం ఒక 100 నుంచి 150 గ్రాములు తీసుకుందామండి. మీ స్వీట్నెస్కి తగినంత. సో మనకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, మాకైతే అది సరిపోద్ది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఇందాక చూపించినట్టు ఒక బెల్లం తీసుకొని అందులో వేయాలండి. సో అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేయాలి. బెల్లం కరిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోద్దండి, మరీ ఎక్కువ వాటర్ అయితే వేయక్కర్లేదు. బెల్లం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. మరి తీగపాకంలో అయితే అవ్వక్కర్లేదండి. ఇప్పుడు ఒక 2 యాలక్కాయలు దంచి వేసుకుందాం. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూసారా బెల్లం ఎంత బాగా కరిగిందో. సో ఈ కన్సిస్టెన్సీ వరకు చాలండి. ఇందాక చూపించినట్టు ఒక కప్పు బియ్యం పిండి తీసి ఇందులో బాగా కలుపుతూ ఉండండి, ఉండలు లేకుండా. సో నెమ్మదిగా జాగ్రత్తగా కలపాలండి, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి, బెల్లంలో బాగా కలిసేటట్టు. సో ఇలా కలుపుకున్నాక ఇందాక చూపించినట్టు గోధుమ పిండి కూడా వేసుకోవాలండి. సో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి నేనైతే వేశాను. గోధుమ పిండి అయితే కొంచెం స్మూత్గా వస్తుందండి. సో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది తీసుకొని ఒక చిన్న బౌల్లో చల్లార్చుకోవాలండి. మరీ ఎక్కువ చల్లారనివ్వక్కర్లేదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అప్పాలు చేసుకోవచ్చు. సో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనమైతే అప్పాలు చేసుకోవడం మొదలు పెడదాం. నేనైతే ఆ పేస్ట్ని కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నానండి. తీసుకొని చేయికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా అప్పాల్లాగా చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మాదిరి కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుంటే చాలండి. సో ఈ అప్పాలు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైందండి. మనం మంగళవారం కానీ శనివారం కానీ స్వామికి నైవేద్యం పెట్టుకోవచ్చు, చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అప్పాలని. మేమైతే మొన్న హనుమాన్ జయంతి అని ఈ అప్పాలన్నీ తయారు చేసామండి. సో ఈ విధంగా అప్పాలు అయితే చేసుకున్నాము. నాకు ఒక హాఫ్ కప్ బౌల్కి ఇన్ని అప్పాలు అయితే వచ్చాయండి, ఒక 10 to 15 వరకు వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం మనం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. సో ఆయిల్ అయితే మాకు బాగా హీట్ అయిందండి. ఇప్పుడు అప్పాలు ఒక్కొక్కటిగా ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. నెమ్మదిగా వేసుకోవాలండి ఒక్కొక్కటి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ అయితే వస్తుంది కానీ లోపలైతే ఉడకదండి అప్పాలు. మనం లోపల కూడా బాగా ఉడికించాలి. సో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి, నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. 2 సైడ్లు కూడా కలుపుకోవాలండి అప్పాలు. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీకి ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగా. మరీ నల్లగా మార్చేలాగా ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే ఒకసారి వేగాక తీసాక కూడా మళ్ళీ రంగు ఎక్కువైపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేయాలి. సో చూసారా ఎంత చక్కగా అయితే వేగుతున్నాయో అప్పాలు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయండి. సో నెమ్మదిగా అలా కలుపుకుంటూ తీయాలండి. మరి గట్టిగా కలిపిన అప్పాలు అయితే విరిగే ఛాన్స్ ఉంటుందండి. సో జాగ్రత్తగా కలపాలి అప్పాలని. ఇప్పుడు వీటిని తీసుకోవాలండి. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అయితే నేను ఇంకో స్ట్రైనర్లోకి తీసి ఇలా వేసాను. సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొన్ని మిగిలిన అప్పాలు కూడా అలాగే ఫ్రై చేసుకున్నానండి. సో ఇవి కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి నీట్గా ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే అస్సలు పెట్టకండి, వెంటనే మాడిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. ఇది చాలా ఈజీగా అయిన రెసిపీ కూడా అండి, చాలా తొందరగా అయిపోద్ది. ఒక 10 to 15 మినిట్స్లో అయితే మీరు చేసేసుకోవచ్చు దీన్ని. పిల్లలకి స్నాక్స్లా కింద కూడా పెట్టచ్చండి.
సో బెల్లం వేసాం కాబట్టి పిల్లలు కూడా హెల్తీగా తింటారు, పంచదారని రీప్లేస్ చేసాం కాబట్టి. సో ఈ విధంగా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయండి. సో రెండు సైడ్లు కూడా బాగా కాలాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. సో చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.